టీడీపీ స్పోక్స్ పర్సన్ సుధాకర్ రెడ్డి గారు, అమరావతి భోజనం చేసి పోతుల బాలకోటయ్య గారు, అందరికీ స్వాగతం అండి. సత్యమూర్తి గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి ఎలా ఉండబోతున్నాయి ఇక్కడి నుంచి కూడా గేమ్? అసలు గేమ్ స్టార్ట్ అవుతుందని అందరూ అంటున్నారు కాబట్టి అన్నపై చెల్లెలు యుద్ధం చేయగలదా? ఇక్కడి నుంచి సంబంధాలు ఎలా ఉండొచ్చు, ఎలా టార్గెట్ చేయొచ్చు, రాజకీయం ఎలా ఉండొచ్చు? ఇది మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంచెం అంటే డల్ గా ఉన్నదండి. అంటే కొంచెం కాదు, చాలా డల్ గా ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పట్టుకుపోయాడు. అంటే లీగల్ గానా ఇల్లీగల్ గానా కాదు, కానీ మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు అంత అంటే బలమైన పొజిషన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకును మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. ఇది చాలా పెద్ద టాస్క్. ఈ టాస్క్ ని షర్మిల అంటే ఇప్పటి వరకు పిసిసి ప్రెసిడెంట్లు అందరూ కూడా అంటే రఘువీరారెడ్డి, శైలజనాథ్, గిడుగు రుద్రరాజు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ చాలా వాళ్ళ శక్తి మేరకు పనిచేశారు, ట్రై చేశారు. వాళ్ళెవరు కూడా మీరు ఒక విషయం గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఇంకా ఉన్నారండి. వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళిపోవటం, వాళ్ళు ఏదో ఇచ్చేయటం అటువంటి పనులు వాళ్ళు చేయలేదు. అంటే లీడర్షిప్ ఉన్నది, కార్యకర్తలు ఉన్నారు. ఇంకొక పెక్యులర్ విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంటుందండి. అంటే మినిమం అంటే ఎంత అధమ స్థాయిలో ఉన్నా 14% ఓట్ బ్యాంక్ ఉంటుంది. అది 20-22కి పెరిగితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆ మొత్తం ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పట్టుకుపోయి అక్కడ 1%కి వచ్చి ఉన్నది ఓట్ బ్యాంక్. లీడర్లు ఇంటాక్ట్ ఉన్నారు. ఓటు బ్యాంక్ మళ్ళీ రీగెయిన్ కావడానికి చాలా అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా ఉంటుంది అనమాట. సో షర్మిల్ లాంటి లీడర్ అక్కడ రావటం వల్ల ఏమవుతుందంటే ముందర వచ్చేస్తుంది అన్న ఒక అభిప్రాయం కలుగుతుంది. జగన్ గారికి థ్రెట్టే. ఇది ఓటు బ్యాంక్ కదిలిపోతుందండి. ఇప్పుడు లీడర్లు సంగతి పక్కన పెట్టండి. జగన్ దగ్గర ఉన్న లీడర్ ఎవడు కూడా పెద్ద లీడర్ ఏం కాదు. వాళ్ళ సంగతి పక్కన పెడితే కింద ఓటు బ్యాంక్ అంతా కదిలిపోతుంది అనమాట. ఇది ఈ విధంగా జరగటానికి అక్కడ ఆస్కారం ఉంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న లీడర్లు వాళ్ళందరూ కూడా ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ వస్తే ఎంత పోతే అంత వాళ్ళ లెక్కలోకి రారు అసలు అటువంటి లీడర్లు. బట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళు కొంత స్థిరమైన ఇది కలిగిన వాళ్ళు. సో వాళ్ళకి షర్మిల జత కలిస్తే ఒక రకమైన ఒక భావన వస్తుంది ప్రజల్లో, ఓటర్లో కూడా. అప్పుడు ఓటు బ్యాంక్ మొత్తం కూడా చీలిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇది ఎన్ని రోజుల్లో జరుగుతుంది? షర్మిల ఎంత సమర్థంగా చేయగలుగుతుంది? అంటే టార్గెట్ గట్టిగానే చేయగలదంటారా అన్నని? అంటే ఇంకొక పాయింట్ ఇక్కడ ఉందండి. నేను అదే పాయింట్ మీరు కరెక్ట్ గా మీరు అడిగిన క్వశ్చన్ దగ్గరికే వస్తున్నా. ఏంటి అంటే ఆమె షర్మిల నమ్మకం కలిగించాలి. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, నేను మా అన్నం మీద నేను ఫైట్ చేస్తాను, ఆయన అన్నైనా దున్నైనా ఎవరైనా కానీ నేను ఫైట్ చేస్తాను, నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే మనిషిని, నన్ను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నమ్ముతున్నారు అన్న విశ్వాసాన్ని మొత్తం ప్రజలకి కల్పించాలి. ఆ విశ్వాసం గనక కల్పించగలిగితే షర్మిల తన టార్గెట్ ని రీచ్ కాగలుగుతుందండి. సో షర్మిల తన టార్గెట్ రీచ్ కావాలి అంటే తన నమ్మకం కలిగించాలి, విశ్వాసం కలిగించాలి ప్రజలకి. ఆ విధమైన విశ్వాసం కలిగించగలిగితే షర్మిల సక్సెస్ అవుతుంది. బాలకోటయ్య గారు,